నేడు ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ మేరకు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్తున్నట్టు తెలుస్తోంది. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ మేరకు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, ఈరోజు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశానికి సంబంధించి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్తున్నారు. సాయంత్రం ఏదైతే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి అగ్రనేత్రి సోనియా గాంధీతో పాటు అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా హాజరవుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే ఏదైతే తెలంగాణలో ప్రకటించిన పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి 9 మందిని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యం, అదేవిధంగా మిగిలిన 8 పార్లమెంటు స్థానాలకు సంబంధించి సీరియస్గా కసరత్తు చేయడంతో పాటు అభ్యర్థుల విషయంలో ఒక కొలిక్కి తీసుకురావడం, అదేవిధంగా అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ప్రకటించిన 9 పార్లమెంటు స్థానాలు కాక 8 పార్లమెంటు స్థానాలకు మాత్రం అంటే పోటీ నెలకొందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా అధిష్టానం తలనొప్పిగా మారిన పార్లమెంట్ నియోజకవర్గాల విషయంలో కొద్దిగా సీరియస్గా కసరత్తు చేస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే ఆదిలాబాద్ కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్, అదేవిధంగా కరీంనగర్, మెదక్, హైదరాబాద్, వరంగల్, భువనగిరి, ఖమ్మం పార్లమెంటు స్థానాలకు సంబంధించి ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఈ పార్లమెంటు స్థానాల్లో ఏదైతే తీవ్ర పోటీ నెలకొందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా అభ్యర్థుల ప్రకటన విషయంలో అధిష్టానం తర్జన పడుతుంది. అదేవిధంగా ఇటు తలనొప్పిగా మారిన అంశం ఉంది. ప్రధానంగా ఇటు ఖమ్మం కావచ్చు, అదేవిధంగా భువనగిరి విషయంలో అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఏదైతే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం సతీమణి నందిని కూడా ఏదైతే తమకు టికెట్ కావాలంటూ కూడా పట్టుబడుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో కూడా అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయించాలని కూడా తలనొప్పిగా మారిన పరిస్థితి. మరొక వైపు భువనగిరి పార్లమెంట్కి సంబంధించి కూడా ఇటు ఏదైతే రేవంత్ రెడ్డి అంచెడుగా చెప్తున్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి కూడా టికెట్ కావాలంటూ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్న పరిస్థితి. అంటే ప్రధానంగా అక్కడ భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి 2009లో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందిన పరిస్థితి. అదేవిధంగా 2019లో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నుండి. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఏదైతే భువనగిరి పార్లమెంట్కి సంబంధించి కూడా ఖచ్చితంగా గెలుస్తామని భావించిన నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి తన సతీమణి కూడా ఇవ్వాలని పట్టుబడుతున్న పరిస్థితి, లేదా తనకు మంత్రి పదవి ఇవ్వాలని కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అధిష్టానానికి అంటే ఎలా అనేది కూడా తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు ప్రధానంగా. అదేవిధంగా వరంగల్కి సంబంధించి ఏదైతే దొమ్మిడి సాంబయ్య కావచ్చు, అదేవిధంగా ఇటు ఏదైతే ఈ మధ్య రీసెంట్గా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరినటువంటి సిట్టింగ్ ఎంపీ పసునూరు దయాకర్ కావచ్చు, ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశంపై కూడా అధిష్టానం ఆలోచిస్తుంది. మరొక వైపు ఇప్పటికే ఏదైతే సామాజిక సమీకరణల నేపథ్యంలో కూడా అధిష్టానం తర్జన భర్జన పడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీసీలను అంటే 6 పార్లమెంట్ స్థానాల్లో బీసీలను నిలబెట్టింది. అదేవిధంగా ఇటు బీజేపీ కూడా 5 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి బీసీ అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ కేవలం ఓన్లీ 2 పార్లమెంట్ స్థానాల్లో బీసీ అభ్యర్థులకు ప్రకటించిన నేపథ్యం. ఈ నేపథ్యంలో కూడా ఇటు తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. ఇప్పటికే సీనియర్ నేతలు కూడా దీనికి సంబంధించి అసమ్మతి గలం కూడా వినిపిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా బీసీలకు ఏదైతే రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో యాత్రలో కూడా పదే కూడా చెప్తున్న పరిస్థితి. అదే దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీలకు న్యాయం చేస్తాం, అదేవిధంగా ఇటు కులగణన కావచ్చు, అదేవిధంగా చేపడతామంటూ కూడా పెద్దపీట వేస్తామంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో కూడా ఈ పార్లమెంటు దీనికి సంబంధించి అభ్యర్థులకు సంబంధించి మాత్రం తెలంగాణలో 2 ప్రకటించిన నేపథ్యం. ఈ పరిస్థితిలో కూడా ఖచ్చితంగా అధిష్టానం ఎవరికి అంటే ఏ సెగ్మెంట్లో బీసీలకు కేటాయించాలని కూడా అంటే ఆలోచిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు సాయంత్రం జరిగే ఏదైతే ప్రదేశ్ ఎన్నికల కమిటీకి సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి సంబంధించి ఖచ్చితంగా సీరియస్గా ఫోకస్ పెట్టడంతో పాటు ఏదైనా కసరత్తు అయితే చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఆనంద్, థ్యాంక్ యూ శ్రీనివాస్.